సీఎం రేవంత్ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మధ్య లేఖల యుద్ధం కొనసాగుతోంది. రాష్ట్ర ప్రయోజనాలపై ఒకరికి ఒకరు ఘాటు లేఖలు సంధించుకుంటున్నారు. రాష్ట్రానికి నిధులు మంజూరు చేయడం మీ బాధ్యత అంటూ కిషన్ రెడ్డికి సీఎం రేవంత్ 9 పేజీల బహిరంగ లేఖను రాశారు. కిషన్ రెడ్డి కేంద్ర మంత్రిగా ఉండగానే చెన్నై, బెంగళూరు మెట్రో విస్తరణకు ఆమోదం లభించిందన్నారు. హైదరాబాద్ మెట్రోపై మాత్రం పలుమార్లు విజ్ఞప్తి చేసినా పురోగతి లేదన్నారు. సబర్మతి, గంగా పునరుజ్జీవనంపై కిషన్ రెడ్డి పలుమార్లు ప్రకటనలు చేశారని, మూసీపై ఎందుకు విషం చిమ్ముతున్నారని ప్రశ్నించారు రేవంత్. రాష్ట్ర ప్రాజెక్టుల విషయంలో కిషన్ రెడ్డి పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు. 4 రోజుల క్రితం ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో రేవంత్కు కిషన్ రెడ్డి లేఖ రాశారు. 14 నెలల పాలనపై ప్రజలు అసంతృప్తితో ఉన్నారని ఆ లేఖలో పేర్కొన్నారు. పదవీ విరమణ ప్రయోజనాలు చెల్లించకుండా ఉద్యోగులను మానసిక క్షోభకు గురి చేయడం సరికాదని ఆ లేఖలో పేర్కొన్నారు. 14 నెలల కాంగ్రెస్ పాలనపై ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని పేర్కొన్నారు. డిఏలు, జీపీఎఫ్ పెండింగ్ బకాయిలు చెల్లించకుండా ఉద్యోగ, ఉపాధ్యాయ పెన్షనర్లను రోడ్డున పడేయడం దారుణమని ఆయన అన్నారు. నిన్న మరోసారి సీఎం రేవంత్ కు కిషన్ రెడ్డి సవాల్ విసిరారు. దమ్ముంటే నిధులు ఆపినట్లు నిరూపించాలని కిషన్ రెడ్డి సవాల్ చేశారు. ప్రభుత్వం చేతకానితనాన్ని ఇతరులపై రుద్దుతారా అంటూ నిన్న ఫైర్ అయ్యారు. ఏ ప్రాజెక్టును అడ్డుకున్నానో నిరూపించాలని సవాల్ విసిరారు. హామీలిచ్చే ముందు ప్రధానమంత్రి మోదీ డబ్బులిస్తేనే అభివృద్ధి చేస్తానని మీరు ప్రజలకు చెప్పారా? కేంద్ర ప్రభుత్వ అనుమతితో ప్రాజెక్టులు తలపెట్టారా అంటూ సీఎం రేవంత్ రెడ్డిపై కిషన్ రెడ్డి ధ్వజమెత్తారు. మెట్రో రైల్ ప్రాజెక్టు ప్రతిపాదనలు కేంద్ర కేబినెట్కు వెళ్లకుండా తాను అడ్డుపడ్డానని రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలపై ఆయన మండిపడ్డారు. ఎన్నికలకు ముందు మా పార్టీ హామీ ఇచ్చిందా, ఆయన హామీ ఇచ్చాడా? హామీలు ఇచ్చినప్పుడు కేంద్ర ప్రభుత్వము, బీజేపీ ప్రభుత్వము, మోడీ గారు డబ్బులు ఇస్తేనే నేను డెవలప్మెంట్ చేస్తానని చెప్పాడా? లేకపోతే కేంద్ర ప్రభుత్వం కన్సర్న్ తీసుకుని ప్రాజెక్టులు రూపకల్పన చేశాడా? ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రము ఈ రకంగా మరి బ్లాక్మెయిల్ ట్యాక్స్ చేస్తే లేని విషయాన్ని ఉన్నట్లుగా నేను గత అనేక సంవత్సరాలుగా తెలంగాణకు సంబంధించినటువంటి ఒక్కొక్క ప్రాజెక్టు అవసరం ఉన్నటువంటి ప్రతి ప్రాజెక్టు విషయంలో కూడా నేను మోటివేట్ చేస్తూ ప్రభుత్వంతో మాట్లాడుతూ, సంబంధించిన మంత్రులతో మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడుతూ, గతంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారికి ఉత్తరాలు రాస్తూ డెవలప్మెంటల్ యాక్టివిటీ చేస్తున్నారు. ముఖ్యమంత్రి ఇటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యలకు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కౌంటర్ ఇచ్చారు. తెలంగాణ సీఎం ఎవరో రాష్ట్ర ప్రజలకు తెలుసన్నారు. అంతకుముందు కిషన్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ సీఎం నువ్వా నేనా అంటూ విమర్శనాస్త్రాలు సంధించారు. రాష్ట్ర ప్రజలకు సాధ్యం కాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారని కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేననే మాట అనడం జరిగింది. అది ఎవరు ముఖ్యమంత్రి అది రాష్ట్ర ప్రజలంతా తెలుసు. రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రజలు ఎన్నుకున్నారు. ఎవరు పరిలో వారు పనిచేయాల్సింది. అమెరికాలో దాక్కున్నటువంటి టెలిఫోన్ ట్యాపింగ్ దొంగలు తీసుకొచ్చే బాధ్యత మీదా కాదా? దాన్ని స్పష్టం ఇవ్వండి. కేంద్ర ప్రభుత్వ పరిధిలో అంశాన్ని కూడా మీరు ఆ అంశాలు నెరవేర్చకుండా రాష్ట్ర ప్రభుత్వం నెత్తులు పెడతా ఉన్నారు. ఇది పద్ధతి కాదు. కేంద్రంలో పరిధిలో ఉన్నటువంటి అంశాన్ని మీరు పరిపూర్ణంగా చేస్తూ తెలంగాణకి న్యాయం చేస్తే మేము మిమ్మల్ని గౌరవిస్తాము. మీ అంశాన్ని పక్కన పెట్టి మీరు లోకాధికారి ఒప్పందంలో భాగంగా బీఆర్ఎస్ నాయకులకు మద్దతునివ్వడం ఇది ప్రజలకు తెలియదని మీరు అనుకుంటా ఉన్నారు కిషన్ రెడ్డి గారు. ఇవన్నీ కూడా ప్రజలకు తెలుస్తూ ఉన్నాయి. మీకు బీఆర్ఎస్ పార్టీకి ఉన్న లోకాధికార ఒప్పందం బయటపడింది. ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా మీ ఒప్పందం బయటపడింది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి సీఎం రేవంత్ రెడ్డి రాసిన లేఖపై స్పందించారు ఆర్మూరు ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి. కిషన్ రెడ్డి గురించి మాట్లాడే అర్హత రేవంత్ రెడ్డికి లేదన్నారు రాకేష్ రెడ్డి. తాము మూసీ అభివృద్ధికి వ్యతిరేకం కాదని, మూసీ పేరుతో దోచుకునే దానికి వ్యతిరేకమన్నారు. తాము రాష్ట్రంలో కేంద్రం నిధులతో చేస్తున్న అభివృద్ధి పనులు రేవంత్ సర్కార్కు కనిపించట్లేదా అని ప్రశ్నించారు ఎమ్మెల్యే.